వైఎస్ఆర్ కడప జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి వైవియు వచ్చి అబద్ధాలు చెబుతున్నారని కూడా విమర్శించారు. యోగ్యవేమన యూనివర్సిటీ నియామకాల్లో రిజర్వేషన్ల నిబంధనలు పాటించామని, నియామకాల్లో అక్రమాలు జరగలేదని ప్రభుత్వానికి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైన్ అయ్యారు. వైవియు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని గాలి చంద్ర డిమాండ్ చేశారు. అందులో దాదాపు 26 మందికి సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్ పాటించకుండానే వైలేషన్ జరిగింది అనేటువంటిది క్లియర్గా గతంలో అనేక పర్యాయాలు విద్యాశాఖ అధికారులతో పాటు గవర్నర్ గారి దృష్టి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఉన్నత విద్యాశాఖ నుంచి దీనిపైన నివేదిక పంపించండి, చర్యలు తీసుకోండి, విచారించండి అని చెప్పి వైవియు వీసీ అండ్ రిజిస్ట్రార్కు పంపిస్తే దానికి సంబంధించినటువంటి ఎలాంటి విచారణ జరపకుండానే దాన్ని నివేదిక మొత్తం లోకి పెట్టడం జరిగింది. అది అటుంచితే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా పీస్ మీల్ పేరుతో మళ్ళీ నియామకం చేపట్టడం జరిగింది. అడ్డగోలుగా ఇట్లా పడితే అట్లా నియామకాలు చేపట్టి లక్షల రూపాయలు ఒక్కొక్కరి నుంచి కొల్లగొట్టి రిజర్వేషన్లు రోస్టర్ పాటించకుండానే వైవియు యూనివర్సిటీలో నియామకాలు చేపట్టడం పైన గతంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అనేక ఫిర్యాదులు చేశాం. కొత్తగా వచ్చినటువంటి వీసీ వెళ్లకుండా రాజశేఖర్ గారిని కూడా కలవడం జరిగింది. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నిన్న ఆ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా నిలదీసినా కూడా వాళ్ళను కూడా తప్పుదో పట్టించేటువంటి పద్ధతిలో అధికారులు మాట్లాడుతున్నారంటే వీళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అఫెన్స్ కు పాల్పడుతున్నటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి